వెల్కమ్ టు మెగానన్ టీవీ పక్కా లోకల్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి అనిత విస్తృతంగా పర్యటించారు. నక్కపల్లి అప్పల పాయకరావుపేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. స్వయంగా మగ్గం నేసి వారిని ఉత్సాహపరిచారు. చేనేత మగ్గాలను 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఇమం వస్త్రాన్ని మే వశావశావార్చిద్రమంత్వ సత్యాః కొసరెడ్డి వారి గృహప్రవేశం గారు హోమంత్రి మాతృ ఈ యొక్క నూతన దంపతులను ఆశీర్వదిస్తూ నూతన వస్తు ప్రేరణతో సవర్ణ కరెంట్ బిల్ మీరు కట్టక్కర్లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, అది మళ్ళీ చేసి మీ దగ్గర పంపించారు చెప్పమని. ఓకేనా? కాన్స్టిట్యూన్సీలోనే కొట్టుకుంటాను, లేకపోతే స్టేట్ లో కొట్టుకుంటా. నువ్వు కెమెరా అడ్డు నడుస్తుంది. బాబ్జీ 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 అది కింద నొక్కితేనే ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అది లోపలికి జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల అస్తవ్యస్త పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్లిందని మంత్రి పొంగూరు నారాయణ విమర్శించారు. వైసీపీ చిన్నభిన్నం చేసిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారన్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు అభివృద్ధి జాతర కొనసాగుతుంది. అందులో భాగంగా బాలాజీనగర్ ఉగాది సెంటర్లో 30 లక్షలతో డ్రైన్ల నిర్మాణానికి, అలాగే 46వ డివిజన్ రాధామాధన్ సందులో 28 లక్షలతో సీసీ రోడ్డు డ్రైన్ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ట్రంకు రోడ్డులో పర్యటించి దుకాణదారులతో ముచ్చటించారు. 9వ డివిజన్లోని మార్కెట్ యార్డు స్థలాన్ని పరిశీలించి అక్కడ అత్యాధునిక హంగులతో నూతన మార్కెట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమమే 2 కళ్లుగా కూటమి పాలన సాగుతుందని మంత్రి అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మంత్రి సవిత లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ధృవపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం 150 కోట్లతో ఉచిత విద్యుత్, 50 ఏళ్లకే 4,000 రూపాయల పింఛన్ అందిస్తున్నామన్నారు. ధర్మవరం, పిఠాపురం, మంగళగిరిలో మెగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం జరుగుతోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు సుమారుగా 63,77,943 మందికి ఈరోజు పెన్షన్ అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తుంది. సుమారుగా 2,718 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కి మరి ఇస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి శ్రీ సత్యసాయి జిల్లాలో 2,63,883 మందికి సుమారుగా 115 కోట్ల రూపాయలు పెన్షన్ అందజేస్తున్నాం. మరి పెనుగొండ నియోజకవర్గంలో 40,562 సుమారుగా 3.5 కోట్ల రూపాయలు మరి పెనుగొండ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. మరి పెనుగొండ టౌన్లోనే మరి ఈరోజు 2,752 సుమారుగా 1,50,00,000 రూపాయలు పెనుగొండ టౌన్లోని పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈరోజు పెనుగొండలోని ఈ మున్సిపాలిటీలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా చేస్తాం. అందరూ పెన్షన్దారుల దగ్గర కూడా వెళ్ళి ఏంటి మీకు ఎలా పెన్షన్ వస్తుంది ఏమని కూడా పెన్షన్దారులు అడిగితే, ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంతా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా భగేశ్వరంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 8,640 వరకు ఆదా అవుతుందని వివరించారు.
అండదండలు అందించేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంది. అందులో బీసీల్లో ముఖ్యంగా చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ చేనేత వర్గాలకు కూడా అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ కూటమి ప్రభుత్వం చేనేత మగ్గాలు ఉన్నటువంటి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఈరోజు వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అదేవిధంగా హ్యాండ్లూమ్ ఉంటే కనుక 500 యూనిట్ల వరకు కూడా కరెంటు బిల్లులు లేకుండా ఉచితంగా వాళ్ళకి కరెంటు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 93,000 చేనేత కుటుంబాలకు ఈరోజు 200 యూనిట్ల ఉచితంగా వాళ్ళకి కరెంటు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా 12,000 హ్యాండ్లూమ్ ఉన్నటువంటి కుటుంబాలకి వాళ్ళకి ఉచితంగా కరెంటు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా చూసినట్లయితే మరి ఏదైతే చేనేత కుటుంబానికి 200 యూనిట్లు మనం ఫ్రీగా ఇవ్వడం ద్వారా నెలకి 720 రూపాయలు ఈ కుటుంబానికి ఆదా అవుతుంది. నెలకి 720 రూపాయలు అని అంటే 8,640 రూపాయలు సంవత్సరానికి ఒక చేనేత కుటుంబానికి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు వల్ల వాళ్ళకి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా హ్యాండ్లూమ్ కనుక చూసినట్లయితే నెలకి 500 యూనిట్లు ఫ్రీ వల్ల వాళ్ళకి మరి దగ్గర 1,800 రూపాయల వరకు కూడా కలిసి వస్తుంది. అంటే ఈ రకంగా చూస్తే దగ్గర 21,000 రూపాయలు సంవత్సరానికి మరి యొక్క హ్యాండ్లూమ్ ఉన్నటువంటి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి పరిస్థితి. ఈ రకంగా 150 కోట్ల రూపాయలు ఈ ఉచిత కరెంటు నిమిత్తం ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది చేనేత వర్గాలకు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరతో కలిసి యనమలపల్లి చేనేత గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన సర్టిఫికెట్లను అందజేశారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూప్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచంలోనే 4,000 రూపాయల పెన్షన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. పెన్షన్ల పెంపుతో పేదలకు అండగా నిలిచామని తెలిపారు. వచ్చేవాడు మొన్న తన్నో వృక్ష ప్రచోదయాయ మధ్యతో విష్ణురూపణే అగ్రతో శివరూపాయ వృక్షదేవతాభ్యో నమో నమః. గంగే చమనే ఉభో వృక్షదేవతాభ్యో నమో నమః. వెనుక పండి అంతా సుప్రతిష్ఠితమస్తు. సత్యసాయీశ్వర పరిపూర్ణ అనుగ్రహ కటాక్షిరస్తు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ కాలనీల్లో ఇంటింటికి వెళ్తూ లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకంతోనే పింఛన్లను భారీగా పెంచారని గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్ని తేదీ వస్తుంది? ఏమన్నా అంటే పెన్షన్ తీసుకోవడం ఏమన్నా ఇబ్బంది, అంటే తీసుకోవడంలో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా? ఏమి ఇబ్బంది లేదు. పట్టించుకోకూడదా? వైట్
నాలుగేళ్ళు పింఛని పోవట్లేదు నా వల్ల. సత్యసాయి జిల్లా కదిరిలో పేదల సేవలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. ముఖ్యంగా నేతన్నలకు తీపి కబురు అందిస్తూ నేటి నుండి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చిందని తెలిపారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఎంతమంది పిల్లలు మీకు? ఏం చదువుతున్నారు? నువ్వేం చేస్తావు అమ్మా? ఆయన మీరు చేయబెడుతున్నా అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వారి స్థానిక కార్యకర్తల వరకు మేము ఈరోజు ఇచ్చే పెన్షన్ కార్యక్రమమే ఒక సమాధానం. దాంతోపాటు ఇచ్చిన హామీ కట్టుబడి మొదటి నెలలోనే 4,000 చేసి 6,000 ఇచ్చి 15,000 ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీ మాదిరిగా మేము పెంచుకుంటూనే పోలా. ఇది వాస్తవం. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడే ఈ రోజున నేతన్న నేస్తామని మీరు మాట్లాడినారు. అప్పట్లో మీరు చేసింది ఏమీ లేదు, అరకొరగా మీ పార్టీ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చేనేతలకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించడంలో భాగంగా ఈ రోజునే 150 కోట్ల రూపాయలు బడ్జెట్ నిధులు కేటాయించి హ్యాండ్లూమ్ వాళ్ళకైతే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తుంటాం. అందుకు లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగి 200 పైచిలకు లబ్ధిదారులు ఈ నియోజకవర్గంలో ఈ రోజున అందజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 93,000 మంది చేనేత కార్మికుల కుటుంబాలు, 11,488 మంది పవర్లూమ్ కార్మికులకి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అత్యాధునిక హంగులతో నిర్మించిన పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ నూతన స్టేషన్ను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కలిసి ప్రారంభించారు. ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతగా స్టేషన్ ఆవరణలోనే ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూడా అధికారులు ప్రారంభించారు. శుభముహూర్తమస్తు, సుప్రతిష్ఠితమస్తు. ఈరోజు కదిరి రూరల్ యూపీఎస్ పోలీస్ స్టేషన్ని రెనోవేట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. మన కదిరి రూరల్ యూపీఎస్లో దాదాపు 13 పంచాయతీలు, దాదాపు 75 విలేజెస్ వరకు ఉన్నాయి. సో పోలీస్ స్టేషన్ ఇప్పుడు వెనక ఒక కంజెస్టెడ్ ప్లేసెస్లో ఇప్పుడు వరకు రన్ అయింది. కానీ రూరల్ యూపీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు కూడా వస్తుంటారు కాబట్టి ఆల్రెడీ కొంచెం రిపేర్ అయ్యి కండెమ్డ్గా ఉన్న క్వార్టర్స్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్, కొంచెం మన వెల్ఫేర్ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ అండ్ పీపుల్ సపోర్ట్తో పాటు ఈరోజు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిఐ మన నిరంజన్ రెడ్డి అందరూ కూడా కలిపి ఈరోజు ఇది బ్రహ్మాండంగా రెనోవేట్ చేయడం జరిగింది. దాదాపు నాకు 25 lakhs అరౌండ్ ఆల్మోస్ట్ కొత్త పోలీస్ స్టేషన్ లాగా వచ్చింది. దీంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇది ఇంత దూరం రెనోవేట్ చేసిన నిరంజన్ రెడ్డి అండ్ సిబ్బందులకి, అదేవిధంగా దీన్ని ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు ఈరోజు ఇదిని అంటే ప్రాక్టికల్గా ఈరోజు ఈ మంచి ఒక లుక్లో రావడానికి లీడర్షిప్ తీసుకున్న ఎస్డిపిఓ గారికి, తర్వాత ఎస్డిపిఓ పోలీస్ సిబ్బందులందరికీ కూడా, లోకల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ప్రజలు ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి,
మన కింద లెవెల్ సిబ్బంది పర్సనల్ డ్రెస్ తీసుకున్న వాళ్ళకి మీడియా మిత్రులకి పశ్చిమ గోదావరి జిల్లా భగేశ్వరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మాజీ ఎమ్మెల్సీ అంగ రామ్మోహన్ స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతుందని రామ్మోహన్ పేర్కొన్నారు. ఇది ఎప్పటికీ పేదవారికి ఒక పండగ దినంగా ఉంది. ఇది ఏదంటే కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో 62 లక్షల చిల్లర పెన్షన్లు ఇస్తున్నారు. ఈ పెన్షన్లు ఏ రాష్ట్రంలోనూ కూడా 4,000 రూపాయలు 6,000 10,000 ఉన్నది లేదు. మన రాష్ట్రంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఈవేళ ఈ పెన్షన్లో ఏదైనా బ్యాంక్ సెలవు వస్తే 31 ఇచ్చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఏది ఆగినా ఆగకపోయినా పెన్షన్ మాత్రం కరెక్ట్ డేట్కి ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రధానంగా ఇప్పటికి 22 నెలల్లోని 62 లక్షల కోట్లు పెన్షన్ కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది ఎప్పటికీ పేదవారికి ఒక పండగ దినంగా ఉంది. ఇది ఏదంటే కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా హరీంద్ర ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా కుటుంబ సమేతంగా అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు. రత్నగిరిపై స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులకు ఆలయ ఈవో త్రినాథ్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. వేద పండితులు కలెక్టర్ దంపతులకు ఆశీర్వచనం చేయగా ఈవో వారికి స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే దైవ దర్శనం చేసుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంతానం లేని దంపతుల కోసం నిర్వహించిన గరుడ ముద్ద పంపిణీకి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. యజ్ఞస్వరూపుడు విష్ణువు. అటువంటి యజ్ఞంతో ప్రారంభం చేశాం ఈరోజు కార్యక్రమాన్ని. ఈ దేవయజ్ఞం చేస్తూ ఉన్నాం. పరాభవన సంవత్సరంలో నిన్నటి రోజున చైత్ర శుద్ధ త్రయోదశి రోజున అంకురార్పణాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాం. ఈ రోజున ధ్వజారోహణ ప్రారంభమవుతుంది. ధ్వజాన్ని అవరోహణ చేయడం, ధ్వజానికి గరుకుమంతుని ఒక వస్త్రం పైన గీసి నూతన వస్త్రం పైన ఆ గరుకుమంతునికి శుద్ధి చేయడం కోసం వాస్తు హోమం చేసి ఆ వాస్తు హోమం యొక్క ఆ యొక్క చందనంతో స్వామివారిని ఆ గరుడపడాన్ని శుద్ధి చేసి అలాగే
రథానికి కూడా వాస్తు దోషాలు పోవడం కోసం చేసేసి తరువాత ఆ దేవుడికి అంటే ఆ గరుకుమంత్రి పటం మీద గరుకుమంత్రికి ప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠ చేస్తే గాని ప్రాణం రాదాయని. ఆ ప్రాణం వచ్చినటువంటి ఆ యొక్క గరుకుమంతుని ఆ ధ్వజారోహణ స్తంభాన్ని కట్టి ఆ పైకి లాగిన తర్వాత స్వామివారికి నివేదన చేసినటువంటి ఆ యొక్క అన్నాన్ని భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నాగాంతకుడు గరుకుమంతుడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏలూరు జిల్లాలో కార్మిక సంఘాలు పోరాటానికి దిగాయి. ఏప్రిల్ 1వ తేదీని బ్లాక్ డేగా పరిగణిస్తూ ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నినదించారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మికులను బానిసలుగా మార్చేలా ఈ కొత్త చట్టాలు ఉన్నాయని నేతలు మండిపడ్డారు. పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ ప్రాణత్యాగాలతో సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటికైనా సిద్ధమని హెచ్చరించారు. వెట్టి చాకరీ గురి చేసే 4 లేబర్ కోడ్స్ను అమలు చేయాలి. 29 లారీ కార్మిక సంఘాల ఐక్యత. వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, దేశవ్యాప్త బ్లాక్ డే, దేశ 29 కార్మిక చట్టాలను, కార్మిక సంఘాల ఐక్యత రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు, జైలు జీవితాలు, రక్త తర్పణలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులను భారతదేశ ప్రధాని మోడీ సర్కారు 4 లేబర్ కోడులను ప్రవేశపెట్టి పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక హక్కులు కాలరాస్తూ 4 లేబర్ కోడులను ప్రవేశపెట్టారు. 4 లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున బ్లాక్ డే, నల్లటి రోజు, చీకటి రోజు, మోడీ షా కార్మిక వర్గానికి భారతదేశంలో చీకటి పవనాలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం పోరాట పందాలో ఈరోజు ఏలూరు నగరంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశ కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి అన్యాయం చేసే విధంగా గత 100 సంవత్సరాలుగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకోవడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లు కూడా ఈ రోజు నుంచి దేశంలో అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఐఎఫ్టీయూ, సిఐటియు, ఏఐటీసీ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బ్లాక్ డే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏలూరు నగరంలో ఏఐటీసీ, ఐఎఫ్టీయూ, సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి నిరసన కార్యక్రమం చేపట్టి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ యొక్క నిరసన దీక్షని, నిరసన ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి మేలు చేయకపోగా నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గత 11 సంవత్సరాల కాలంలో కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం 3 ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలని తొంగలోకి తొక్కి ఉన్న హక్కుల్ని, ఉన్న రాయితీలని కాలరాస్తూ రైతాంగానికి, కార్మికులకి, ప్రజలకి అన్యాయం చేస్తుంది. ఏవైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు ఇప్పటి వరకు అనుభవిస్తున్న 8 గంటల పనిదినం కోల్పోతారు. అలాగే సమ్మె హక్కు కోల్పోతున్నారు. అలాగే సంఘం పెట్టుకునే హక్కుని. కాకినాడ జిల్లా తుని మండలం ఏ అగ్రహారంలో ప్రమాదం చోటు చేసుకుంది. వరి నూర్పుల చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజన్ నుండి డీజిల్ లీక్ అవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి 2 ఎకరాల వరి పంటతో పాటు ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నాగం కృష్ణకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 5 లక్షల పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు కుటుంబం వాపోతున్నారు. అంటే చిన్న పంద్రప్పలో బండి డైరెక్ట్ వెళ్ళిపోయింది నాకు తెలిసి. ఎంతతో ఉన్నది ఆగదు, ఒడ్డుతో ఉన్న కుప్ప ఆగదు, తగలడిందంటే. అంటే చిన్న పంద్రప్పలో బండి డైరెక్ట్ వెళ్ళిపోయింది నాకు తెలిసి.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు. అమరావతి మండలం ఉంగుటూరులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నేరుగా నగదు అందజేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని పరిశీలించారు. అలాగే ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజుల 100 గ్రాముల సంబంధించినటువంటి 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో భాగంగా 53వ రోజు అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా 40 లక్షల రూపాయలతో నిర్మించిన డ్రైన్లు, సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సార్ మీరు కూడా కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి సార్, వెనక్కి జరగండి సార్. ఓకే సార్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిర్వహించారు. కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయగ జగదీశ్వరి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి నెల 1వ తేదీనే సూర్యోదయానికంటే ముందే లబ్ధిదారుల ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అధికారుల పనితీరును అభినందిస్తూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.